హాయ్, వెల్కమ్ టు లవ్ టాకీస్. ప్రణయం ఎపిసోడ్ నెంబర్ 22. మేనక అక్షిత్ ఒకే రూమ్లో నుంచి బయటికి రావడం చూసి సనా షాక్ అవుతూ, అక్షిత్ సార్, మీరు ఇక్కడున్నారా? ఇది నిజమా లేక నేను కలగంటున్నానా అని అంది. ఆ మాటకు మేనక వెనక్కి తిరిగి అక్షిత్ వైపు కొంచెం కోపంగా చూసి ఆ తర్వాత సనా వైపు చూస్తూ, ఇప్పటికే చాలా లేట్ అయింది, మనం 9ంటికి లొకేషన్లో ఉండాలి, త్వరగా రెడీ అయ్యండి అని చెప్పి ఇక ఆమె ఎదురుగా నిలబడలేక లోపలికి వెళ్ళి ఫ్రెష్ అవ్వడానికి వాష్రూంలో దూరింది. ఆమె ఇబ్బందిని అర్థం చేసుకున్న సనా శ్రీనివాస్ ఇద్దరూ ఒకరినొకరు చూసి నవ్వుకున్నారు. అక్షిత్ కూడా నవ్వుకుంటూ తన రూమ్కి వెళ్ళిపోయాడు. కాసేపటికి మేనక ఫ్రెష్ అయ్యి బయటకు వచ్చేసరికి సనా శ్రీనివాస్ కూడా రెడీగా ఉన్నారు. అందరూ కలిసి షూటింగ్ స్పాట్కి వెళుతుండగా, మేడం, మీరు కూడా మాతో పాటే రాత్రి డ్రింక్ చేశారు, కానీ మీ ఫేస్లో కొంచెం కూడా హ్యాంగ్ ఓవర్ లేదు, చాలా ఫ్రెష్గా కనిపిస్తున్నారు, ఇదంతా అక్షిత్ సార్ ఇంపాక్ట్ వల్లేనా అని టీజింగ్గా అడిగింది సనా. షడప్, ఇదంతా మీ వల్లే జరిగింది. రాత్రి మీరు ఫుల్లుగా తాగి పడిపోయారు, లేదంటే అక్షిత్ గారు మన రూమ్లోకి వచ్చేవాళ్లే కాదు అని అరిచింది మేనక. ఓ, అవునా మేడం, సరే, మేమంటే పార్టీలో మాత్రమే తాగి పడిపోయాం, కానీ మీరు అక్షిత్ సార్ వచ్చిన తర్వాత అతనికితో కలిసి కంపెనీ కూడా ఇచ్చినట్లున్నారు, బాల్కనీలో చూస్తే తెలిసిపోయిందిలేండి అని నవ్వుతూ అంది సనా. ఆ మాటకు కళ్ళు పెద్దవి చేసి సనా వైపు చూసింది మేనక. ఆమె చూపు చూసి సనా శ్రీనివాస్ ముసిముసిగా నవ్వుకున్నారు. వాళ్ళ మాటలు పూర్తయ్యేటప్పటికీ షూటింగ్ లొకేషన్కి చేరుకుంది వాళ్ళ బస్. హోటల్కి దగ్గరలోనే ఇసుక తిన్నెల్లో షూట్ జరగబోతోంది. గ్లోరీ స్టాఫ్ అండ్ ఫోటోగ్రాఫర్లు అప్పటికే అక్కడికి చేరుకొని తమ ఎక్విప్మెంట్ రెడీ చేసుకుంటున్నారు. మేనక నేరుగా తన కోసం ఏర్పాటు చేసిన మేకప్ రూమ్లోకి వెళ్ళింది. ఆమె వేసుకోవాల్సిన డ్రెస్ గ్లోరీ కంపెనీ నుండి వచ్చిన కొత్త స్విమ్ సూట్ డ్రెస్. బ్లాక్ అండ్ వైట్ కలర్లో ఉన్న ఆ డ్రెస్ వేసుకొని వచ్చి చుట్టూ టవల్ చుట్టుకొని అక్కడ కూర్చుంది మేనక. హెయిర్ స్టైలిస్ట్ వచ్చి ఆమె హెయిర్ను సగం పైకి సగం కిందకి ఉండేలా స్టైల్ చేసింది. ఆ తర్వాత మేకప్ ఆర్టిస్ట్ తన పనితనాన్ని చూపించడంతో చివరిగా అదితి రూపంలో ఉన్న మేనక తన యాటిట్యూడ్ లుక్తో అట్రాక్టివ్గా, కాన్ఫిడెంట్గా కనిపించింది. అప్పుడే ఆమె దగ్గరికి వచ్చిన గ్లోరీ స్టాఫ్లోని ఒక వ్యక్తి, మేడం, ఈ స్విమ్ సూట్ ఈ సీజన్లో చాలా ముఖ్యమైన పార్ట్, దీన్ని స్టూడియో లోపల అలాగే అండర్ వాటర్లో కూడా షూట్ చేస్తాం, మీకు స్విమ్మింగ్ వస్తుందా, ఎలాంటి ప్రాబ్లం లేదు కదా అని అడిగాడు. వెంటనే అక్కడే ఉన్న శ్రీనివాస్ అబ్జెక్షన్ చెప్పబోయాడు. కానీ ఇంతలో మేనక నో ప్రాబ్లం అని చెప్పింది. దాంతో శ్రీనివాస్ తన ముందు ఉంది అదితి కాదని మేనక అని మరోసారి గుర్తు చేసుకోవాల్సి వచ్చింది. అదితి నీటికి చాలా భయపడుతుంది. ఆ విషయం గుర్తు చేసుకొని అతను అబ్జెక్ట్ చేయబోయాడు. కానీ మేనక టాలెంట్ గురించి గుర్తు రావడంతో సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత కాసేపటికి స్టూడియోలో షూట్ స్టార్ట్ అయ్యింది. మీకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సిన అవసరం ఉందా, లేదంటే మీరు స్వయంగా పోజ్ ఇవ్వగలరా? షూట్ స్టార్ట్ చేసే ముందు ఫోటోగ్రాఫర్ అడిగాడు. అతని ప్రశ్నలో నిర్లక్ష్యంతో పాటు మేనక అంటే చులకన భావం కూడా కనిపిస్తుంది. అవసరం లేదు, టైం వేస్ట్ చేయొద్దు, మీ షూట్ స్టార్ట్ చేసేయండి అని చెప్పి తన ఒంటి మీద ఉన్న టవల్ తీసి స్విమ్ సూట్తో కెమెరా ముందుకు వెళుతూ చెప్పింది మేనక. లైటింగ్కి అనుగుణంగా నిలబడడం, ముఖంలో కాన్ఫిడెన్స్, బాడీలో యాంగిల్స్ పర్ఫెక్ట్గా చూపించగలగడం ఫోటోగ్రఫీ షూట్లో అతి ముఖ్యమైన అంశాలు. గత జన్మలో మేనకగా ఉన్నప్పుడు తన కార్పొరేట్ కంపెనీలకు సంబంధించి ఆమె ఎక్కువగానే క్రియేటివ్ ఫోటోషూట్స్ చేయాల్సి వచ్చింది. అందుకే ఫోటోషూట్ సమయంలో ఎలా ప్రవర్తించాలో మేనకకు తెలుసు. అందుకే వెళ్ళి డైరెక్ట్గా తన ముఖంపై లైటింగ్ కరెక్ట్గా పడేలా బాడీని ఫోటోగ్రాఫర్కి అనుగుణంగా పెడుతూ స్క్రీన్ వైపు చూస్తూ లుక్ ఇచ్చింది. స్క్రీన్ ముందు ఆమె ప్రెజెన్స్ని చూసిన ఫోటోగ్రాఫర్ ఒక్కసారిగా షాక్తో నిలబడిపోయాడు. అతను తన బలమైన ప్రత్యర్థిని ఎదుర్కొంటున్నట్లుగా ఫీల్ అయ్యాడు. అంతలోనే సంతోషంగా ఆమెను ఫొటోస్ తీయడం స్టార్ట్ చేశాడు. ఒక నిజమైన పనిమంతుడు ఎప్పుడూ తనకు సరైన పోటీకి దారిని వెతుక్కుంటాడు అనడానికి గుర్తుగా అతను మరింత ఉత్సాహంగా ఫొటోస్ తీస్తున్నాడు. మీరు ప్రొఫెషనల్ మోడల్స్తో సమానంగా వర్క్ చేస్తున్నారు. ఫొటోస్ తీసి వాటిని చెక్ చేస్తూ ఆమెను ప్రశంసించకుండా ఉండలేకపోయాడు ఫోటోగ్రాఫర్. ఆ మాటకు మేనక ఏం సమాధానం చెప్పకుండా, అండర్ వాటర్ షూట్కి వెళ్దామా అని అంది. అనుకున్న దానికన్నా ఒక అరగంట ముందే స్టూడియోలో షూట్ పూర్తవడంతో తప్పకుండా అంటూ పూల్ దగ్గరికి నడిచాడు ఫోటోగ్రాఫర్. ఇంతలో మళ్ళీ మేకప్ ఆర్టిస్ట్ వచ్చి మేనకకు టచ్అప్ చేసింది.
ఆ తర్వాత మేనక నేరుగా వెళ్ళి పూల్లో దూకి ముందుకు వెనుకకు స్విమ్ చేయడం మొదలుపెట్టింది. అది చూస్తుంటే ఒక అందమైన జలకన్య నీటిలో ఆడుకుంటున్నట్లే అనిపించింది. కాసేపటికి స్విమ్ చేయడం పూర్తి చేసి నీటి నుండి పైకి లేచింది. సరిగ్గా అప్పుడే తన ఎదురుగా కొంచెం దూరంలో నుంచొని ఉన్న అక్షిత్ ఆమెకు కనిపించాడు. అతన్ని చూసి ఆమె కళ్ళు ఆశ్చర్యంతో మెరిశాయి. సరిగ్గా అప్పుడే ఫోటోగ్రాఫర్ ఆమెను చూశాడు. మెరుస్తున్న ఆమె కళ్ళను చూడగానే వెంటనే తన కెమెరాను తీసి ఫోటోలు తీయడం ప్రారంభించాడు. మేనక ఆశ్చర్యంతో కళ్ళు పెద్దవి చూస్తూ ఉండడంతో ఆమె చూపులను అనుసరించి సనా శ్రీనివాస్ ఇద్దరూ తల తిప్పి వెనక్కి చూశారు. అక్కడ క్యాప్ పెట్టుకొని క్యాజువల్ టీషర్ట్ జీన్స్లో కనిపించిన అక్షిత్తును చూసి వాళ్ళు ఒక్క క్షణం కూడా నమ్మలేనట్లు షాక్తో నోరు తెరిచారు. ఎప్పుడూ సూట్లో సీఈఓ ఇమేజ్కి సరిపోయేలా డ్రెస్ చేసుకునే అక్షిత్తును అలా క్యాజువల్ కుర్రాడిలా చూడడం ఆ ముగ్గురికి కొత్తగా అనిపించింది. మేనకకి అయితే తాను 4 ఏళ్ల క్రితం మొదటిసారి అక్షిత్తును చూసిన క్షణాలు గుర్తొచ్చాయి. ఆ తర్వాత తన ప్రేమ వల్ల బలవంతంగా అతనికి నచ్చని సీఈఓ ఇమేజ్లోకి మారాల్సి వచ్చిందని జ్ఞాపకం చేసుకున్న మేనక వెంటనే తన చూపు తిప్పుకుంది. ఆ తర్వాత ఫోటోగ్రాఫర్ చెప్పినట్లు చేస్తూ అండర్ వాటర్లో ఫోటోషూట్ కంప్లీట్ చేసుకున్న మేనక వాటర్లో నుండి పైకొచ్చింది. సనా వెళ్ళి వెంటనే ఆమె కప్పుకోవడానికి టవలిస్తూ, మేడం, అక్షిత్ సార్ ఈరోజు ఈవినింగ్ మీతో కలిసి సన్సెట్ని చూడాలని ఆశపడుతున్నట్లున్నారు. మీరు వెళ్తారా అని అడిగింది. మేనక ఆమె వైపు ఒక లుక్ ఇచ్చి టవల్ కప్పుకొని ఆ తర్వాత డ్రెస్ మార్చుకోవడానికి తన రూము వైపు నడుస్తూ, నువ్వు ఈ మధ్య ఇలాంటి మధ్యవర్తి పనులు కూడా చేస్తున్నావా అని పళ్ళు కొరుకుతూ అడిగింది. ఆ మాటకు సనా ముఖం చిన్నబుచ్చుకుంటూ, అయ్యో మేడం, అక్షిత్ సార్ మీకోసం అంత దూరం నుంచి ఇక్కడి వరకు వచ్చారు. మీకు కొంచెమైనా కృతజ్ఞత ఉండాలి కదా. ఆలోచించండి, అతను మన బాస్. మీకోసం ఇంత టైం కేటాయించారు. ఆ సౌరభ్ కంటే 100 రెట్లు బెటర్గా ఉన్నారు. మీరింకా ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంది. ఆ మాటలన్నీ విని మేనక చిన్నగా నవ్వుతూ, ఇవన్నీ వింటుంటే నువ్వు నిజంగానే మధ్యవర్తిత్వం చేయడానికి బాగా పనికొస్తావనిపిస్తుంది అని అంది. ఇంతలో గ్లోరీ స్టాఫ్ మొత్తం ఒక్కసారిగా ఆమె ముందుకు వస్తూ, చాలా బాగా చేశారు మేడం, మీరింత బాగా చేస్తారని మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ ఆమెను కంగ్రాచులేట్ చేస్తున్నారు. అవును, 1.5 రోజుల్లో జరగాల్సిన షూట్ ఒక్క రోజులోనే పూర్తయిపోయింది. మీరు ఎలాంటి ప్రొఫెషనల్ మోడల్స్కి తక్కువ కాదు అంటూ తలా ఒక మాట మాట్లాడుతున్నారు. కానీ ఆమె ఇంకా స్విమ్సూట్లోనే ఉండడంతో ఇబ్బంది పడుతూ లోపలికి వెళ్ళబోతుంది. కానీ వాళ్ళందరూ అడ్డుగా ఉండడం వల్ల వెళ్ళలేకపోతుంది. శ్రీనివాస్ వాళ్ళందరినీ వెనక్కి నెడుతూ, ప్లీజ్ దయచేసి ఆమెకు దారివ్వండి, పర్సనల్ స్పేస్ కావాలి అని వాళ్లను రెస్పెక్ట్గా అడుగుతున్నాడు. కానీ వాళ్ళందర్నీ నెట్టుకుంటూ ముందుకు వచ్చిన ఫోటోగ్రాఫర్ మేనకను పైనుండి కింది వరకు చూస్తూ, మీకు ఇంటర్నేషనల్ మోడల్ అవ్వాలని ఇంట్రెస్ట్ ఉందా అని అడిగాడు. దాంతో ఆమె ఒక క్షణం ఆగి, లేదు అని సీరియస్గా చెప్పింది. సరిగ్గా అప్పుడే అక్షిత్ అక్కడికి వచ్చి ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి, ఎక్స్క్యూజ్ మీ అంటూ అతని వైపు ఒకసారి సీరియస్గా చూసి ఆమెను వాళ్ళందరి మధ్యలో నుంచి ముందుకు నడిపించుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత ఆమెను డ్రెస్సింగ్ రూమ్ దగ్గరకు తీసుకువెళ్ళి, డ్రెస్ చేంజ్ చేసుకొనిరా, నేను ఇక్కడే ఉంటాను అని చెప్పాడు. దాంతో మేనక లోపలికి వెళ్ళి 5 నిమిషాల్లో డ్రెస్ మార్చుకొని బయటకు వచ్చింది. అప్పుడు మళ్ళీ ఆమె భుజం చుట్టూ చెయ్యి వేసి ఇప్పటికే తన అసిస్టెంట్ అరేంజ్ చేసిన కార్ దగ్గరకు తీసుకువెళ్ళాడు అక్షిత్. అది చూసి సనా శ్రీనివాస్ ఇద్దరూ ఒకేసారి, మేము హోటల్ రూమ్ దగ్గరికి వెళ్తాం మేడం అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళబోయారు. ఆగండి, నేను వస్తున్నాను అని అంది మేనక. వెంటనే అక్షిత్ ఆమెను ఆపుతూ, వాళ్ళని వెళ్ళనివ్వు, మనం తర్వాత వెళ్దాం అని అన్నాడు. ఆ మాటకు మేనక ఆశ్చర్యపోయి చూస్తూ ఉండగానే సనా శ్రీనివాస్ ఇద్దరూ నవ్వుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అప్పుడు మేనక తన భుజంపై ఉన్న అతని చేతిపై చిన్నగా కొట్టి, మీరెందుకు ఇలా చేస్తున్నారు? ఇప్పటికే నా లైఫ్లో గాసిప్స్ తక్కువయ్యాయని అనుకుంటున్నారా అని అడిగింది. ఓ, అంటే ఎవరైనా చూస్తారని భయపడుతున్నావు అన్నమాట. అయితే ఎవరూ లేనప్పుడు పర్వాలేదా అని నవ్వుతూ అంటూ ఆమెను వదిలేశాడు అక్షిత్. ఆ మాటకు ఒక కన్నెత్తి అతని వైపు చూస్తూ, ఇప్పుడు నాతో గొడవ పడాలనుకుంటున్నారా అని అడిగింది మేనక. నాకా ఉద్దేశం లేదులే గాని మనం కాసేపు అలా బయటికి వెళదాం, పద, కారెక్కు అని అన్నాడు అక్షిత్. దాంతో
అతని వైపు కొంచెం అనుమానంగా చూస్తూనే సైలెంట్గా వెళ్ళి కారులో కూర్చుంది మేనక. నిజానికి ఆమె తనతో రాకూడదని అనుకుంటే ఎవ్వరు చెప్పినా వినదు. కానీ ఏ అబ్జెక్షన్ చెప్పకుండా డైరెక్ట్గా వెళ్ళి కారులో కూర్చుందంటే తనతో రావడానికి ఇష్టపడుతుందని అర్థం చేసుకున్న అక్షిత్ నవ్వుకుంటూ వెళ్ళి కార్ డ్రైవింగ్ సీట్లో కూర్చొని కార్ స్టార్ట్ చేశాడు. మరుక్షణంలో వేగంగా దుమ్ము లేపుకుంటూ ఆ కార్ ముందుకు సాగింది. ఎడారిలో ఆ ప్రయాణాన్ని చూస్తున్న మేనకకు ఏదో గుర్తొచ్చినట్లు పక్కనే ఉన్న అక్షిత్ వైపు ఆశ్చర్యంగా చూసింది. ఎందుకంటే ఆమెకు తెలుసు, అక్షిత్కు ఇలాంటి ప్రదేశాల్లో కారు నడుపుతూ అడ్వెంచరస్ పనులు చేయడం అంటే ఇష్టముండదు. అలాంటి ఇష్టాలు కేవలం తనకు మాత్రమే ఉండేవి. కానీ ఇప్పుడు అక్షిత్ కూడా అదే పని చేస్తుంటే ఆమెకు కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. ఏంటలా చూస్తున్నావు? నాతో లవ్లో పడుతున్నావా ఏంటి? కారు నడుపుతూనే తల తిప్పి అడిగాడు అక్షిత్. మీకు చాలా తొందరగా ఉన్నట్లుంది లవ్లో పడాలని, సీట్లో వెనక్కి వాలుతూ అంది మేనక. నీలాంటి అమ్మాయి ప్రతిసారి ఇబ్బందుల్లో పడుతుంటే రక్షించడానికి నాలాంటివాడు ఒకడు పక్కనే ఉండాలి కదా అన్నాడు అక్షిత్. ఆ మాట విని మేనక తల తిప్పి చూస్తూ, అంటే మీరు నన్ను ఇష్టపడుతున్నారా అని డౌట్గా అడిగింది. ఆ ప్రశ్నకు సమాధానం చెప్పకుండా, నువ్వు నాతో కలిసి జర్నీ చేయడానికి రెడీగా ఉన్నావా అని అడిగాడు అక్షిత్. అతను సడన్గా అడిగిన ఆ ప్రశ్నకు ఏం సమాధానం చెప్పాలో తెలియక తల తిప్పి విండోలో నుంచి బయటకు చూసింది మేనక. ఆకాశం అప్పుడే నారింజ రంగులోకి మారుతోంది. చుట్టూ చీకట్లు కమ్ముకోవడం మొదలయ్యాయి. మేనక ఏదో మాట్లాడాలనుకుంటోంది. కానీ ఆమె గొంతు దాటి మాట బయటికి రావడం లేదు. అప్పుడు అక్షిత్ నెమ్మదిగా, నీ ఆన్సర్ ఇప్పుడే చెప్పాల్సిన అవసరం లేదు. నీకు 3 నెలలు టైం ఇస్తున్నాను. బాగా ఆలోచించుకో. ఆ తర్వాత నిన్ను మళ్ళీ అడుగుతాను అని అన్నాడు. ఒకవేళ నేను ఒప్పుకోకపోతే మీరు బాధపడతారా అని సూటిగా అడిగింది మేనక. అలా ఎందుకు అనుకోవాలి? ఈ 3 నెలల్లో ఒకరి గురించి ఒకరం బాగా తెలుసుకోవచ్చు. అప్పుడు నువ్వు నన్ను కాదనడానికి కారణం ఉండదని అనుకుంటున్నాను అని హుందాగా చెప్పాడు అక్షిత్. ఆ మాట వినగానే మేనక నవ్వుతూ తల తిప్పి, మిస్టర్ అక్షిత్ గారు, మీరు చాలా ప్లాన్డ్గా ఉన్నారు. కానీ ఈ ప్లాన్స్ అన్నీ నా దగ్గర పనిచేయకుండా ఉండే ఛాన్సే ఎక్కువగా ఉంది అని అంది. నో వర్రీస్, దాని గురించి నేనేమీ ఆలోచించడం లేదు. ఇంకా 3 నెలల టైం ఉంది అని సింపుల్గా చెప్పేశాడు అక్షిత్. నిజానికి అక్షిత్ నోటి నుండి ఆ ప్రపోజల్ వినడం ఆమెకు చాలా సంతోషంగా ఉంది. కానీ అతిథి స్థానంలో ఉండటం వల్ల ఆమె ఒక నిర్ణయాన్ని స్పష్టంగా తీసుకోలేకపోతుంది. అంతేకాకుండా ఇప్పుడు మళ్ళీ పాత జీవితంలోకి వెళ్ళాలంటే ఆమెకు భయంగా ఉంది. అందుకే ఆలోచనలో పడుతోంది మేనక. కానీ ఆమె ఆలోచనలు అన్నీ బయటికి తెలియకుండా ఉండడం కోసం అక్షిత్ వైపు చూసి, నాకెందుకో అసలు మీరు సీఈఓ అక్షిత్లాగే ప్రవర్తిస్తున్నట్లు అనిపించడం లేదు అని అంది. ఆమె మాటను అక్షిత్ కూడా అంగీకరిస్తూ చిన్నగా తలూపి, అవును, అది నాకు కూడా తెలుస్తుంది. నేను నేనుగా లేను. బహుశా నిన్ను ఇంప్రెస్ చేయడానికి ట్రై చేస్తున్నానేమో అని అన్నాడు. నన్ను ఇంప్రెస్ చేయడానికి నాలో అన్ని మంచి క్వాలిటీస్ ఏమున్నాయో నాకు అర్థం కావడం లేదు. నిజం చెప్పాలంటే నేనెవరిని లెక్క చేయను. నన్నెవరైనా కంట్రోల్ చేయడం నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇంకో రకంగా చెప్పాలంటే, ఒక మగాడు ఎంత స్వేచ్ఛగా ఉంటాడో నేను కూడా అలాగే స్వేచ్ఛగా ఉండాలని అనుకుంటాను. ఎక్కువ ఫ్యామిలీ బాండింగ్కి ఇంపార్టెన్స్ ఇవ్వను. మీ తల్లిదండ్రులకు సేవ చేసి వాళ్లకు నచ్చే కోడలుగా అస్సలు ఉండలేను. ఇవన్నీ తెలిసిన తర్వాత కూడా ఇంకా మీరు నన్ను కావాలనుకుంటున్నారా అని టకటక అడిగేసింది మేనక. దాంతో కారాపి ఆమె వైపు సైలెంట్గా చూశాడు అక్షిత్. అతను సమాధానం చెప్పకపోవడంతో మేనకకు సర్రున కోపం వచ్చింది. దాంతో అతని వైపు విసుగ్గా చూస్తూ, నేను నా గురించి నిజాలన్నీ చెప్పేశాను. నేను ఇలాగే ఉంటాను. మీకు నచ్చినా నచ్చకపోయినా నన్ను నేను మార్చుకోలేను అని చెప్పి ఆవేశంగా కారు డోర్ తీసి బయటకు దిగబోయింది. వెంటనే ఆమె చెయ్యి పట్టుకొని లోపలికి లాగి డోర్ క్లోజ్ చేసిన అక్షిత్, నువ్విప్పుడే ఒప్పుకున్నావు అని అన్నాడు. ఆ మాటకు మేనక ఆశ్చర్యంగా చూస్తూ, నేనెక్కడ ఒప్పుకున్నాను? లేదు అంటూ అతని చేతిని వదిలించుకోవడానికి ప్రయత్నించింది. ఆ మాటకు అక్షిత్ నవ్వుతూ ఆమెను ఇంకొంచెం దగ్గరకు లాక్కొని, అసలు నాతో కలిసి ఉండాలని ఉద్దేశం లేనప్పుడు నీ గురించి ఇన్ని నిజాలు నాతో ఎందుకు చెబుతున్నావు? ఇన్ని చెప్పావు అంటే నీకు నాతో ఉండడం ఇష్టమనే కదా అర్థం అని అన్నాడు. ఆ మాటకు మేనక ఒక క్షణం తడబడింది.
కానీ ఈసారి అతన్ని దూరంగా నెట్టకుండా, ఒకవేళ ఈ 3 నెలలు పూర్తయ్యేసరికి నాకు నీతో ఉండడం ఇష్టం లేదని చెబితే నన్నొదిలేస్తావా? అని అడిగింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికి నీకు కాబోయే బాయ్ ఫ్రెండ్ హోదా వచ్చినందుకు నాకెవరైనా కంగ్రాచ్యులేషన్స్ చెబితే బాగుండని అనిపిస్తుంది. అదేదో నువ్వే చెప్పరాదు? అని అన్నాడు అక్షిత్. నేను సీరియస్గానే చెబుతున్నాను అక్షిత్. నువ్వు నాపై ఎక్కువగా హోప్స్ పెట్టుకోవద్దు అని సడన్గా గంభీరంగా చెప్పింది మేనక. నువ్వేం చేయాల్సిన అవసరం లేదు. కేవలం నాతో నిలబడు చాలు అంటూ ఆమెను మరింత దగ్గరగా జరుపుకొని ఆమె కళ్ళలోకి చూస్తూ చెప్పాడు అక్షిత్. మేనక ఇంకేం మాట్లాడలేకపోయింది. ఇద్దరూ అలాగే ఒకరినొకరు చూసుకుంటూ చాలాసేపు ఉండిపోయారు. కాసేపటికి చుట్టూ చీకటి పడుతూ ఉండడం గమనించి, ఇక మనం వెళ్దామా? అని అడిగింది మేనక. దాంతో అయిష్టంగానే ఆమెను వదిలి కార్ స్టార్ట్ చేసి హోటల్ దగ్గరకు తీసుకువచ్చాడు అక్షిత్. మేనకతో పాటు అతను కూడా ఆమె గది వరకు వచ్చాడు. లోపలికి వెళ్లడం కోసం డోర్ బెల్ కొట్టింది మేనక. వెంటనే సనా వచ్చి డోర్ తీసింది. అప్పుడు మేనక లోపలికి వెళ్ళబోతుండగా, అదితి, నేను బయలుదేరుతున్నాను. ఇంకో 1 అవర్లో నాకు ఫ్లైట్ ఉంది. హైదరాబాద్ వెళ్ళాలి. మీ ఫ్లైట్ రేపు ఉదయం అనుకుంటా అని అన్నాడు అక్షిత్. అతను వెళ్ళిపోతున్నాడనే మాట ఆమెలో నిరాశను కలిగించినా కూడా బయటపడకుండా చిన్నగా తలూపి, మీరు జాగ్రత్తగా వెళ్ళండి అని అంది. నేను జాగ్రత్తగానే వెళ్తాను, కానీ నువ్విక్కడ జాగ్రత్తగా ఉండాలి అని అన్నాడు అక్షిత్. నాకు అర్థమైంది. నేను ఎవరితోనూ గొడవ పడను. మీరు ప్రశాంతంగా వెళ్ళండి అని చెప్పింది మేనక. నేను హైదరాబాద్ వెళ్ళేసరికి లేట్ అవుతుంది. కాబట్టి ఈ రాత్రికి నీకు మెసేజ్ చేయడం కుదరదు. మరి నా మెసేజ్ చూడకుండా నీకు నిద్ర పడుతుందా అని ఆమె వైపు చూస్తూ కొంటెగా అన్నాడు అక్షిత్. ఒకవేళ మీరు మెసేజ్ చేసినా నేను రిప్లై ఇవ్వకపోవచ్చు. ఎందుకంటే నేను అప్పటికే నిద్రపోతాను. తగ్గేదే లేదు అన్నట్లు చెప్పింది మేనక. ఆమె యాటిట్యూడ్ తెలిసిందే కనుక అక్షిత్ నవ్వుకొని, సనా, తనను జాగ్రత్తగా చూసుకో అని చెప్పాడు. అతను అంత డైరెక్ట్గా చెప్పడంతో కొంచెం ఆశ్చర్యపోయిన సనా వెంటనే తేరుకొని, ఓకే సార్, నేను చూసుకుంటాను, మీరేం టెన్షన్ పడకండి అని చెప్పింది. సరేనంటూ తలూపి అక్షిత్ వెళ్ళిపోయాడు. వెంటనే లోపలికి వెళ్ళి డోర్ క్లోజ్ చేసిన మేనక ఒక్కసారిగా గట్టిగా ఊపిరి పీల్చుకుంది. అసలేం జరుగుతుంది మేడం? అంతా అయోమయంగా ఉంది అని ఎగ్జైట్ అవుతున్నట్లుగా అడిగింది సనా. నాకే ఏం అర్థం కావడం లేదు. ఒంటరిగా బయటికి వెళ్ళిన నేను బాయ్ ఫ్రెండ్ని వెంట తెచ్చుకున్నాననిపిస్తుంది. ఆ క్షణంలో అతనితో ఎందుకలా మాట్లాడాను నాకు కూడా అర్థం కావడం లేదు కొంచెం కలవరపడుతూ చెప్పింది మేనక. ఆమె కన్ఫ్యూజన్ను అర్థం చేసుకోవడానికి ప్రయత్నించిన సనా, మేడం, మీరు టెన్షన్ పడకండి. ఇది విధిరాత. లేదంటే పోయిన జన్మలో అక్షిత్ సార్ భార్యగా ఉన్న మీరు ఈ జన్మలో కూడా అతని జీవితానికే ముడిపడ్డారు. అయినా మీరెందుకు బాధపడుతున్నారు? అక్షిత్ సార్ లాంటి మంచి మనిషి మీరు ఎంత వెతికినా దొరకరు. ఇంకా ఎందుకు ఆందోళన పడుతున్నారు అని అడిగింది సనా. నీకు తెలియదు సనా, నాకు ఈ ఎమోషన్స్ అర్థం కావు. ముఖ్యంగా నాకు ఎలాంటి వీక్నెస్లు ఉండడం నాకు ఇష్టం ఉండదు. అలాంటిది నేనిప్పుడు ఇలాంటి రిలేషన్లోకి వెళ్తే నేను వీక్ అయిపోతాను. స్వేచ్ఛగా ఉండలేను. మళ్ళీ నా ప్రాత జీవితాన్ని బ్రతకాల్సి వస్తుంది. అది నా వల్ల కాదు. నేను అతనితో మాట్లాడి చాలా పెద్ద తప్పు చేశాను అని కంగారు పడుతూ అటూ ఇటూ తిరగడం మొదలుపెట్టింది మేనక. ఆ తరువాత ఏం జరగబోతుంది తెలుసుకోవాలంటే వెంటనే మా లవ్ టాకీస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రణయం సిరీస్లోని నెక్స్ట్ ఎపిసోడ్ను వినండి. మా ఈ కథలు మీకు నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, హై పాయింట్స్ కూడా ఇచ్చి మమ్మల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.